Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. టాలీవుడ్ 100 కోట్లు కొట్టే ఛాన్సే లేదు. మగధీర కొట్టి చూపెట్టింది. ఏదో ఫ్లూక్ లో కొట్టారంతే. దూకుడు గబ్బర్ సింగ్ వంటి నార్మల్ కమర్షియల్ సినిమాలు విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో 100 కోట్లు దాటేశాయి. ఈ 100 కోట్లు టైర్ 1 హీరోలకే తప్ప టైర్ 2 గాలకంత సీనే లేదు. గీత గోవిందం ప్రూవ్ దెమ్ రాంగ్. అండ్ ఏ టైర్ రేస్ లో లేని హీరోలు కూడా ఈ 100 కోట్ల మార్క్ ని ఈజీగా దాటిస్తున్నారు. అండ్ డబ్బింగ్ మూవీ అయిన KGF 2 అయితే 100 కోట్ల షేరే కొట్టింది. మరింత హిస్టరీ ఉన్న టాలీవుడ్ లో ప్రామినెంట్ టైర్ 2 హీరోలుగా పేరు తెచ్చుకున్న కొంతమంది మాత్రం ఈ మార్క్ ని ఎందుకోలేకపోతున్నారు. గట్టిగా మాట్లాడితే విజయ్ దేవరకొండ అండ్ నాని తప్ప ఏ టైర్ 2 హీరో కూడా 100 కోట్ల మార్క్ దాటలేదు. యాక్చువల్లీ వీళ్ళు కూడా దాటే పాసిబిలిటీ కొన్నిసార్లు వచ్చాయి, బట్ కొద్దిలో మిస్ అయ్యాయి. నాని ఈ మార్క్ ని 2012లో వచ్చిన ఈగా మూవీతోనే అందుకోవాలి, బట్ మిస్ అయ్యాడు. తర్వాత నితిన్ ఆ ఫిల్మ్ ఆల్మోస్ట్ 100 కోట్లు కొట్టే రేంజ్ లో ఆడినా మిస్ అయింది. యాక్చువల్లీ అఖిల్ తన ఫస్ట్ మూవీకున్న హైప్ కి హిట్ ఆగపడుంటే అప్పుడే కొట్టేవాడు. ఇదంతా సరే, అసలు ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఇప్పుడు చెప్తా. టైర్ 1 హీరోస్ కి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఎన్నేళ్ళు ఫెయిల్యూర్స్ వచ్చినా నెక్స్ట్ మూవీకి హిట్ వస్తే చాలు, అప్పటి టైర్ 1 మార్కెట్ కి ఆల్మోస్ట్ 80% రీచ్ అవుతారు. బట్ మన టైర్ 2 హీరోలు మాత్రం ఆ మూవీతో అప్పటి టైర్ 2 హీరోల టాప్ మార్కెట్ లో 50-60% మాత్రమే రీచ్ కాగలరు. మంచి హైప్ ఉన్న మూవీ పడితే తప్ప మైలేజ్ పెంచే సినిమాలు కొన్ని పడి తర్వాత మూవీకి సాలిడ్ టాక్ పడితే అది మాక్సిమం మార్కెట్ ని రీచ్ అవుతుంది. బట్ ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు హిట్ పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇష్క్ మూవీ బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు, బట్ అది నితిన్ ఫస్ట్ మూవీ కంటే 4-5 కోట్ల షేర్ తక్కువే కలెక్ట్ చేసింది. నాని ఎవడే సుబ్రహ్మణ్యం తనకి కంబ్యాక్ హిట్, బట్ అది తన ఫస్ట్ మూవీ అయిన అష్టాచమ్మ కంటే కూడా తక్కువే కలెక్ట్ చేసింది. ఇక అల్లరి నరేష్, నాంది, గోపిచంద్, సాసు అండ్ సిటీమార్, సాయిధరంతే, చిత్రలహరి, రామ్, నేను, శైలజ, సర్వానంద్, ఒకే ఒక జీవితం, ఇవన్నీ కూడా వీళ్ళకి కంబ్యాక్ హిట్ ఫిల్మ్స్. బట్ ఏది కూడా వీళ్ళ కెరీర్ రేస్ లని బీట్ చేయలేకపోయింది. టైర్ 2 హీరోల మాక్సిమం బెంచ్ మార్క్ ని క్రాస్ చేయాలంటే అది పీక్ ఫామ్ లోనే పాసిబుల్. అలాంటి ఫామ్ ని రీసెంట్ టైమ్ లో ఎవరు మెయింటైన్ చేయలేకపోవడం వల్లే 100 కోట్ల మార్క్ ని ఎందుకోలేకపోతున్నారు. బట్ కాంబినేషన్ ఎఫెక్ట్ కూడా చాలా సార్లు హెల్ప్ అవుతుంది. లైక్ రామ్ కి స్కంద పడినట్టు ఆ సినిమా డిజాస్టర్ అయినా 60 కోట్ల గ్రాస్ కొట్టింది. హిట్ టాక్ పడుంటే 150 నుంచి 200 కోట్ల మధ్య గ్రాస్ ని ఈజీగా కొట్టుండేది స్కంద ఫిల్మ్. సో ఈ రోజు మన టాపిక్ టైర్ 2 హీరోల అప్కమింగ్ సినిమాల్లో 100 కోట్లు కొట్టే సత్తా ఉన్న సినిమాలు. ఇప్పటి వరకు 100 కోట్లని ఎందుకు కొట్టలేకపోయారో మాట్లాడుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మార్క్ దాటే సత్తా ఉన్న సినిమాలేంటో స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. వీటిలో కొన్ని కాంబినేషన్ హైప్ అయితే కొన్ని జెన్యూన్ హైప్ ఉన్న ఫిల్మ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఈ మార్క్ అందుకునే ఛాన్స్ ఉన్న ఫిల్మ్ టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ టైర్ 2 హీరో కాదు, బట్ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ప్రెజెంట్ సినిమాపై ఉన్న హైప్ కి జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు. సినిమా లేక కరువులో ఉన్న తెలుగు ప్రజలు కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తారు. డే 1 డబుల్ డిజిట్ లో ఖచ్చితంగా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ సాడ్లీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గాయి. బట్ ఇది కూడా ఒక రకంగా మంచిదే. ఏమాత్రం సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉన్నా అనుపమ కోసమైనా రిపీట్స్ వేస్తారు ఆడియన్స్. అసలే ఎగ్జామ్స్ అయిపోయి కుర్రాళ్ళంతా ఖాళీగా ఉండే రోజులవి. సో సిద్ధుకి ఇది బెస్ట్ ఛాన్స్. ఇక 100 కోట్ల మార్క్ దాటిపోతున్న నెక్స్ట్ టైర్ 2 హీరో ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ అంట అనుకుంటారేమో. ఈ సినిమాకి రోజు రోజుకి హైప్ పడుతూ వస్తుంది. ఏదో మృణాల్ యాక్ట్ చేస్తుందన్న ఒక పాయింట్ తప్ప ఇప్పటికీ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఎలిమెంట్సే లేవు. విజయ్క ఆంధ్ర స్లాంగ్ సెట్ అవ్వలేదు. సాంగ్స్ వచ్చి సోసోగా ఉన్నాయి. ఇప్పటి వరకు వదిలిన వీడియో కంటెంట్ పెద్దగా ఎంగేజ్ చేయలేదు. అసలు గీత గోవిందం కాంబో అన్న హైపే లేదు. హిట్ టాక్ పడితే ఓకే, ఏమాత్రం టాక్ తేడా కొట్టినా మళ్ళీ వరల్డ్ ఫేమస్ లవర్ రిజల్ట్ రిపీట్ అవ్వాల్సిందే. ఈ సినిమాకి ఓపెనింగ్స్ వరకు మృణాల్ చూసుకుంటుంది. బట్ 100 కోట్ల గ్రాస్ కొట్టాలంటే యునానిమస్ టాక్ పడాల్సిందే. ఇక 100 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా ఉన్న మరో టైర్ 2 హీరో ఫిల్మ్ డబుల్ స్మార్ట్. ప్రస్తుతానికైతే పోస్ట్ పోన్ అయినా మోస్ట్ ప్రాబబ్లీ సమ్మర్ ఎండింగ్ లోపు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కంటెంట్ వైజ్ ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే పార్ట్ 1 కంటెంట్ ఆరెంజ్ లో ఉంటుంది కాబట్టి. బట్ 100 కోట్లు కొట్టే స్టామినా అయితే ఖచ్చితంగా ఉంది. బికాస్ పూరి జగన్నాథ్, మాస్ మూవీ విత్ రామ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయని ఆడియన్స్ కి వీళ్ళు ఏదివ్వాలో అది ఇచ్చేస్తారు. సో ఆడియన్స్ సాటిస్ఫై అయ్యే ఎలిమెంట్స్ ఉంటే 100 కోట్లు కేక్ వాక్. మాస్ లో రామ్ కొన్న పొటెన్షియాలిటీ అది. సరైన రిలీజ్ దొరికి మ్యూజిక్ హిట్ అయిందంటే చాలు. ఈ లెక్క ఇంకా పెరగచ్చు. 2019లో దాదాపు 85 కోట్ల గ్రాస్ కొట్టిన కాంబోకి ఇప్పుడు 100 కోట్ల పెద్ద టార్గెట్ కాదు. ఇక 100 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా ఉన్న మరో ఫిల్మ్ సరిపోదా శనివారం. ఈ సినిమా రిలీజ్ ని ఆగస్ట్ 29న పెట్టుకున్నారు. వివేక్ ఆత్రేయ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. తీసినవి 3 సినిమాలు. మెంటల్ మధ్యలో బ్రోచెవారెవర్రా అండ్ అంటే సుందరానికి ఫిల్మ్స్. ఏది కూడా కమర్షియల్ గా అంత పెద్ద హిట్ కాదు. బట్ తన స్టైల్ ఆఫ్ క్లాస్ టేకింగ్ ని పక్కన పెడుతూ ఈసారి పక్క మాస్ కమర్షియల్ మూవీతో రాబోతున్నాడు. నానికి సరైన మాస్ మూవీ పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలాసార్లు చూసాం. ఈ జనరేషన్ లో మహేష్ బాబు తర్వాత క్లాస్ మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈక్వల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఓన్లీ హీరో. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. సరైన కంటెంట్ కి సాలిడ్ మ్యూజిక్ పడితే చాలు. 100 కోట్లు పెద్ద లెక్కే కాదు. ఇక టైర్ 2 నుంచి 100 కోట్లు కొట్టడానికి రెడీ అయిన మరో ఫిల్మ్ తండేల్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, కొన్ని సినిమాలకి కంటెంట్ బేస్ హైప్ ఉంటాయి, కొన్ని కాంబో హైప్ ఉంటాయి అని. అందులో సెకండ్ కేసులోకి వెళ్లే సినిమా ఇది. చైతన్య చంద్రముండెట్టి హిట్ కాంబినేషన్, చైతన్య సాయి పల్లవి హిట్ కాంబో, చైతన్య డిఎస్పీ హిట్ కాంబో అండ్ చైతన్య గీతా ఆర్ట్స్ కూడా హిట్ కాంబో. ఇలా తన కెరీర్ మొదటి నుంచి హెల్ప్ అయిన టీమ్ తో మంచి కాంబోని సెట్ చేసుకున్నాడు నాగ చైతన్య. చెప్పాలంటే మొన్న రిలీజ్ అయిన తండేల్ గేమ్స్ కాస్త ఫోర్స్డ్ గానే అనిపించింది. ఆ ఇండియా పాకిస్తాన్ డైలాగ్స్, లవ్ స్టోరీ అండ్ చైతన్య స్లాంగ్
బట్ ఇలాంటి సినిమాలో ఉండే ఆ మ్యాజిక్ వర్కౌట్ అయితే చాలు, అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అవ్వాల్సిందే. ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా అదిరిపోతాయి, లాంగ్ రన్ కి కూడా డోకా ఉండదు. ప్రెజెంట్ ఈ సినిమాపై కూడా హైప్ గట్టిగానే ఉంది. ఇక టైర్ 2 లో సాయి ధరమ్ తేజ్, శర్వానంద్, వరుణ్ తేజ్ అండ్ నితిన్ లు సరైన కంబ్యాక్ కోసం చూస్తున్నారు. సో కమింగ్ మూవీస్ తో వీళ్ళు 100 కోట్లు టచ్ చేస్తారా అంటే చెప్పలేం. బట్ ఉన్న వాటిలో ఇదే ఇయర్ లో రిలీజ్ కాబోతున్నా గూఢచారి 2కి ఆ ఛాన్స్ ఉంది. పార్ట్ 1 10 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసినా కూడా తర్వాత అడ్విసైజ్ క్రియేట్ చేసుకున్న బ్రాండ్, పెరుగుతూ వచ్చిన తన మార్కెట్ అండ్ గూఢచారి 1 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. ఎలానో సినిమాకి చాలా బడ్జెట్ పెడుతున్నారు. టైం కూడా మేకింగ్ కి ఎక్కువ తీసుకోవడంతో స్క్రిప్ట్ డెవలప్మెంట్ అండ్ మేకింగ్ కి సరైన టైం దొరికింది. సరైన రిలీజ్ డేట్ పడి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతూ గూఢచారి 1 తెచ్చుకున్న టాక్ వచ్చినా చాలు, అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక శతమానం భవతి 2, మిస్టర్ బచ్చన్ ఇలాంటి సినిమాలన్నీ లాటరీ బేస్, ఎన్నో ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే తప్ప ఈ ఫీట్ అందుకోవడం కష్టం. సో ప్రెజెంట్ టైర్ 2 నుంచి 100 కోట్ల మార్క్ దాటే సత్తా ఉన్న సినిమాలు టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్, డబుల్ స్మార్ట్, సరిపోదా శనివారం, తండేల్ అండ్ గూఢచారి 2. మరి ఇందులో ఎన్ని సినిమాలు ఈ మార్క్ దాటుతాయో చూడాలి. సో గైస్ దాట్ వీడియో. ఇది టైర్ 2 హీరోల అప్కమింగ్ సినిమాల్లో 100 కోట్ల మార్క్ దాటే సత్తా ఉన్న సినిమాలు. వీటిలో నేనేమైనా సినిమాలు మిస్ అయి ఉంటే కామెంట్ చేసి ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.